హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఎగ్జిక్యూటివ్ అంటే డైలీ మొత్తం తిరగడమే ఉంటుంది. సో మన వీడియో అంతా ఫుల్గా తిరగడంతోనే సరిపోతుంది. రోజు మొత్తం వేరు వేరు షాపులకు తిరగడం, ఆర్డర్లు తెచ్చుకోవడం అండ్ ఇచ్చిన ఆర్డర్లకి పేమెంట్ కలెక్ట్ చేసుకోవడమే నా రోల్. వీడియో అయితే బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పలేను, కానీ బోరింగ్ అయితే కొట్టదు. అసలు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు, అతని వర్క్ ఏంటి అనేది తెలుసుకుందాం. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక కంపెనీ ప్రోడక్ట్ని మార్కెట్లోకి ప్రమోట్ చేస్తాడు. ఎగ్జాంపుల్, మా డిస్ట్రిబ్యూటర్ క్రాంప్టన్ కంపెనీ, ఓరియంట్ అండ్ యాంకర్ కంపెనీస్ తోటి డీల్స్ చేస్తారు. ప్రోడక్ట్ని తీసుకుంటాం. మేము ఆ ప్రోడక్ట్ని రీటైలర్స్కి అండ్ హోల్సేలర్స్కి సేల్ చేస్తాం అండ్ కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. ప్రజెంట్ నేను లైటింగ్ అండ్ యాక్సెసరీస్ వచ్చేసి క్రాంప్టన్ కంపెనీ అండ్ ఫ్యాన్స్ వచ్చేసి ఓరియంట్ కంపెనీ అండ్ లాస్ట్ స్విచ్లు అండ్ సాకెట్లు వచ్చేసి యాంకర్ కంపెనీ. ఆ ప్రోడక్ట్లను డైలీ సేల్ చేస్తాను, ప్రమోట్ చేస్తాను అండ్ వీక్లీ పేమెంట్ కూడా కలెక్ట్ చేసుకుంటాను. ఈరోజు క్లైమేట్ అయితే కొంచెం కూల్గానే ఉంది. 9:30 కల్లా టిఫిన్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి అయితే వచ్చేసా. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ప్రపంచంలో ఎన్నో జాబ్స్ ఉన్నా కానీ నేను దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానని. ఆ తర్వాత రిలీజ్ అవుతా, మనకి ఎంతకన్నా వేరే జాబ్ సెట్ కాదని. రోజు వెళ్ళిన రూటే కాకుండా రోజుకు ఒక రూట్ ఉంటుంది. ఈరోజు రూట్ వచ్చేసి మంగళగిరి. రూట్ అయితే కొంచెం లాంగే, కానీ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి సాంగ్స్ వినుకుంటూ సరదాగా వెళ్ళిపోవచ్చు. రూట్తో పాటు మంగళగిరిలో ఫేమస్ టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. డైలీ మనం ఎంత సేల్ చేసామనేది నెక్స్ట్ డే అయితే రిపోర్ట్ ఇస్తుంది. నిన్న ఫెస్టివల్ మూమెంట్ కాబట్టి సేల్ అంత బాగాలేదు. ఈరోజు ఎలా అయినా టార్గెట్ 1 lakh అయితే కొట్టాలి. రూట్లో టోటల్గా అప్ అండ్ డౌన్ అన్ని షాప్స్ అయితే కవర్ చేయాలి. మొత్తం అన్ని షాప్స్ కలిపి 30 షాప్స్ అయితే ఉంటాయి. లాస్ట్ వీకెండ్ అందరూ ఆర్డర్ కోసం వెళ్తే ఫెస్టివల్ అయిపోయాక చూద్దామన్నారు. సరే చూద్దాం ఈరోజు మన సేల్ ఎంతవరకు వెళ్తుందో. దివాళీకి అయితే మన ప్రొడక్ట్స్ మీద స్పెషల్ ఆఫర్స్ కూడా వచ్చాయి. అవి కూడా చెప్పి ఈరోజు ఎలా అయినా గట్టి సేలే కొట్టాలి. ఇప్పుడు నేనైతే ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసాను అండ్ ఇప్పుడు నా ఫస్ట్ షాప్ విజిట్ చూపిస్తాను. ఈరోజు మన డే అయితే చాలా మంచిగా నడుస్తుంది. అసలు వద్దని చెప్పిన ఈ కస్టమర్ 8 సీలింగ్ ఫ్యాన్లు, 4 ఎగ్జాస్ట్ ఫ్యాన్లు అయితే ఆర్డర్ చేశారు. చాలాసేపు బతిమల్లా కానీ వద్దని చెప్పిన ఆయనే లాస్ట్కి ఎందుకో పెద్ద ఆర్డర్ ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఆర్డర్ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవడం. తాడేపల్లి, మంగళగిరి అండ్ ఉండవల్లిలో ఉండే వాళ్ళకి ఈ గేట్ గురించి అయితే బాగా తెలుసు అనుకుంటా. ఈ గేటు చాలా రేర్గా ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది. నా టైం బాగుంది, ఈరోజు టైంకి ఓపెన్ చేసి ఉంచారు. తాడేపల్లి టు మంగళగిరి రూట్లో ఈ దాబా అయితే బాగా ఫేమస్ అండి. మంగళగిరి అండ్ విజయవాడ అయితే ప్రతి ఒక్కళ్ళు పక్కాగా ఒకసారైనా విజిట్ చేసే ఉంటారు. అదే డిలైట్ దాబా. ప్యూర్ వెజ్ మాత్రమే ఉంటుంది అండ్ రోటీస్ అయితే సరిగ్గా ఉంటాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్లే. దాబా నుండి స్ట్రైట్గా వచ్చేసాక ఈ ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఫ్లైఓవర్ పక్కన నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ రూట్ అయితే వస్తుంది. ఈ రోడ్ మ్యాక్సిమం చాలామంది వరకు తెలియదు. ఈ రోడ్ నుంచి డైరెక్ట్గా మనం ఎయిమ్స్ హాస్పిటల్ ఫ్రంట్ వరకు వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ మంగళగిరి అయితే చేరిపోయాం. మంగళగిరిలో ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. విష్ణుమూర్తి యొక్క 8 పవర్ఫుల్ టెంపుల్స్లో ఇది ఒకటి. టోటల్గా ఇండియా మొత్తంలో 8 మాత్రమే ఉన్నాయి, అందులో ఇది ఒకటి ఇక్కడే ఉంది. మంగళగిరికి వచ్చిన వాళ్ళు పక్కాగా అయితే ఈ టెంపుల్ని మిస్ చేయొద్దు, ఖచ్చితంగా విజిట్ చేసే వెళ్ళండి. ఇక నెక్స్ట్ మన సేల్ విషయానికి వచ్చేసి టోటల్గా మనకి 10 షాపులు ఉన్నాయి. 10 షాపులో మనం 8 షాపులను అయితే కవర్ చేసాం. మిగతా 2 షాపుల వాళ్ళు అందుబాటులో లేరు. టోటల్గా మన సేల్ ఇక్కడతో వచ్చేసి మ్యాక్సిమం నేను అనుకున్న టార్గెట్కి సగం అయితే రీచ్ అయ్యింది. సో ఇక్కడ ఆర్డర్స్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే బయలుదేరాం. రిటర్న్ వచ్చే దారిలో ఇంకొన్ని షాప్స్ అయితే కవర్ చేయాలి. కాకపోతే మన ఆంధ్ర క్లైమేట్ గురించి తెలిసిందే కదా, ఎప్పుడు ఉన్నంగా మారిపోతూ అసలు మనం ఏం చెప్పలేం. సడన్గా అప్పుడు దాకా నార్మల్గా ఉన్న క్లైమేట్ అప్పటికప్పుడు మేఘాలు గట్టిగా పట్టేస్తుంది. చూస్తున్నారు కదా, వర్షం అయితే కుమ్మేస్తుంది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. మార్నింగ్ నుండి కొంచెం క్లైమేట్ కూల్గానే ఉంది, కానీ సడన్గా ఈ రేంజ్లో వర్షం పడుతుందని మాత్రం నేను ఖచ్చితంగా అనుకోలేదు. వర్షం అయితే గట్టిగానే కురిసింది. నేను కూడా బైకింగ్ స్టార్ట్ చేసి రిటర్న్ వెళ్తున్నాను. వర్షం కారణంగా కొన్ని షాప్స్ అయితే మిస్ చేశాను, కానీ మెయిన్గా బ్యాగ్ తడిచిపోకుండా చూసుకోవాలి. వర్షం పడి ఫుల్గా అయితే ఆగిపోలేదు, కానీ లైట్గా జల్లు మాత్రం పడుతుంది. ఇది రెగ్యులర్గా కురిసే వర్షం కాదనుకుంటా. మ్యాక్సిమం నాకు తెలిసి ఇది తుఫాన్ అయి ఉండొచ్చు, అందుకే క్లైమేట్ మాత్రం చాలా చల్లగా అయిపోయింది. అసలే ఫుల్గా తడిచిపోయిన నాకు నా దైర్యం తగ్గట్టు గేట్ క్లోజ్ అయి ఉంది.
అయినా ఆ గేటు ఓపెన్ చేస్తుంటే కదా ఆశ్చర్యం, క్లోజ్ చేస్తే ఏముంది, కామనేగా. దాదాపు ఒక 15 to 20 మినిట్స్ వెయిట్ చేశాక గేట్ అయితే తెరుచుకుంది. ఈలోపు ఫుల్గా తడిచిపోయాను. అంతంగానో తడిచిపోయే బదులు రైన్ కోట్ తీసుకెళ్ళచ్చు కదా అని కామెంట్లు అయితే నేను వేసుకోమాకండి. మార్నింగ్ నేను బయలుదేరే ముందు బాగానే ఎండగా ఉంది. సడన్గా వాన పడిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే రైన్ కోట్ తీసుకురాలేదు. ఏంటి ఇలా తడిచిపోయావు? తీసుకో, వర్షం పడితే ఇక్కడ నాగి రావచ్చు కదా, తడిచిపోయావే. ఇంటికి వచ్చేసి లంచ్ పూర్తి చేసుకొని వర్షం తగ్గాక మళ్ళీ నా రూట్ అయితే కంటిన్యూ చేశాను. సుమారు అలాగే తిరుగుకుండా ఒక 10-15 షాపులు తిరిగి కవర్ చేశాను. నైటు 8:30 అయింది. ఇంటికి రిటర్న్ అయ్యే టైంలో ఒక కస్టమర్ అయితే కాల్ చేసి మనకి చెక్ అయితే ఇస్తా అన్నారు. ఆ చెక్ రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ తిరిగి రూట్కి అయితే వెళ్ళాను. చెక్ తీసుకొని ఇంటికి వచ్చేసేసరికి 9:30 అలా అవుతుంది. ఇంటికి వచ్చే దారిలో పాపకి ర్యాష్ వచ్చిందని ఓ ర్యాష్ క్రీమ్ కోసం దాదాపు నక్కల రోడ్లో ఉన్న అన్ని షాపులు అయితే కవర్ చేశాను, కానీ ఎక్కడా దొరకలేదు. ఫైనల్గా సేమ్ బ్రాండ్ కాకపోయినా సేమ్ కాంబినేషన్ ఉన్న క్రీమ్ అయితే తీసుకున్నాను. క్రీమ్ తీసుకొని ఇంటికి వచ్చేసి ఈరోజు నా డే అయితే కంప్లీట్ చేశాను. మన టార్గెట్ టోటల్గా ఈరోజు 1 lakh అయితే నేను 79,000 వరకు అచీవ్ చేశాను. ట్రై చేద్దాం, రేపు కూడా ఉంది కదా. ఇలాంటి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను. చూస్తూనే ఉండండి. మై సెల్ఫ్ కిరణ్. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.